నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. విడిపోయి కలిసి ఉందామన్న రాష్ట్ర విభజన ఉద్యమం వేళ బలంగా వినిపించిన నినాదం రాష్ట్రాలుగా తెలుగు నేల విడిపోయిన తరువాత కనిపించిందా లేదా అన్నది తెలుగు ప్రజలకు చాలా బాగా తెలుసు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో విభజనకు ముందు మాదిరే విభజన తరువాత ఏదైనా సంచలన అంశాలు చోటు చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఆసక్తి రెండు రాష్ట్రాలలోనూ వ్యక్తమయ్యేది. అది చంద్రబాబు అరెస్టు కావచ్చు, సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టడం కావచ్చు. చివరకు లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు విషయంలో తెలంగాణ ప్రజానికం పెద్దగా స్పందించింది లేకున్నా అందుకు భిన్నంగా ఏపీలో భారీ చర్చనే నడిచింది. రాజకీయంగానే కాదు, నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు తెలంగాణలో చోటు చేసుకున్న ఆంధ్రాలో జరిగిన దానికి సంబంధించిన చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కనిపించేది. మొత్తం తెలుగు ప్రజల ఆసక్తి ఒకేలా ఉండేదన్న భావన వ్యక్తమయ్యేది. అందుకు భిన్నంగా రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తరువాత ఒక అంశంలో మాత్రం భిన్నమైన సీన్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కవిత ఇటీవల కాలంలో చేస్తున్న సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ను బీజేపీలోకి కలిపేందుకు కుట్ర జరిగింది అన్న సంచలన వ్యాఖ్యలు ఏవీ కూడా ఏపీ ప్రజల్ని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. తొలిసారి తెలంగాణ రాజకీయం తెలంగాణకు పరిమితం కాగా అదే సమయంలో ఏపీలోని రాజకీయం ఏపీకే పరిమితమైన చిత్రమైన దృశ్యం కనిపించింది అని చెబుతున్నారు. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఎలాంటి చర్చ జరగడం లేదు సరికదా, రాజకీయ వర్గాలలోనూ ఆసక్తి వ్యక్తం కాకపోవడం విశేషం. అదే సమయంలో కడప వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వ్యవహారం కూడా తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్నది లేదు. తెలంగాణ సమాజం తమకు సంబంధం లేని కార్యక్రమంగా మహానాడును చూసింది. ఇలాంటి సీన్ ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భిన్నమైన పొలిటికల్ సీన్ ఉన్న వేళల్లో వాటికి సంబంధించిన చర్చ రెండు రాష్ట్రాలలోనూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం విభజన స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. తెలుగు నేల రాష్ట్రాలుగా రెండు ముక్కలైన తరువాత తొలిసారి విభజన ఎఫెక్ట్ ప్రజల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అన్న మాట వినిపిస్తోంది.